హలో. వరల్డ్ వైడ్గా ఇటీవల అంటే చాలా కొద్ది రోజుల క్రితమే సంచలనం సృష్టించినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనలో తాజాగా చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో తెలుసా? అసలు ట్రంప్పై దాడి చేసినటువంటి థామస్ మాథ్యూ క్రూక్ ఎవరితను? ఈ థామస్ మాథ్యూ క్రూక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా నెట్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు అందరూ. అండ్ చాలా వైరల్ అవుతుంది వార్త, ట్రెండింగ్లో కూడా ఉంది. ఘటనా స్థలం నుంచి గంట అంటే చాలా దగ్గర దూరంలోనే ఉన్న క్లెయిర్టన్ స్పోర్ట్స్మెన్ క్లబ్లో ఇతను సభ్యుడు అని కూడా తెలియజేశారు. ఇక అంటే అతని గురించి బాగా డీటెయిల్డ్గా పరిశోధన చేస్తున్నారు. అలాగే హై స్కూల్లోని షూటింగ్ క్లబ్లో చేరేందుకు కూడా థామస్ ప్రయత్నించాడని, కానీ ఓ టెర్రిబుల్ షూటర్ కావడంతో అతన్ని తీసుకోలేదని వెల్లడైంది. చూసారా, థామస్ క్రూక్ చాలా టెర్రిబుల్ షూటర్ అనమాట. ఓకే, 20 అడుగుల దూరంలోనే ఉన్న లక్ష్యాన్ని సైతం అతడు మిస్ చేశాడని జేమ్సన్ మర్ఫీ అనేటువంటి మాజీ విద్యార్థి ఒకడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక స్కూల్లోని షూటింగ్ క్లబ్లో చేరడానికి థామస్ చాలా ప్రయత్నించాట, కానీ 20 అడుగుల దూరంలో ఇచ్చినటువంటి లక్ష్యాన్ని సైతం అతను గురి పెట్టలేకపోయాట అప్పట్లో. సో దాన్ని మిస్ చేశాడు. అతను ప్రయత్నించిన షాట్ చాలా చెత్తదైంది అని కూడా జేమ్సన్ పేర్కొంటున్నాడు. అంతేనా, థామస్ చెత్త జోకులు కూడా వేస్తూ ఉండేవాడని, అతని కారణంగా కోచ్ సైతం ఇబ్బందులు పడేవాడని చెప్పాడు. అంటే థామస్ క్రూక్ ఒక ఇరిటేటెడ్ పర్సన్ అనమాట. అంతేకాదు, పాఠశాలలో ఉన్నప్పుడు థామస్ తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొనేవాడని కూడా వెల్లడించాడు. అతను ఎప్పుడు కూడా చాలా డీసెంట్గా మౌనంగా ఉండేవాడని, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేందుకే చాలా ఇష్టపడేవాడని అంటున్నాడు. మేబీ ఇంట్రావర్ట్ కూడా అయి ఉండొచ్చు అనమాట. కానీ ఏనాడు అతను పాలిటిక్స్ గురించి కానీ ట్రంప్ గురించి కానీ మాట్లాడడం తానైతే వినలేదంటూ జేమ్సన్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే బ్లాక్ రాక్ అనే అతిపెద్ద మనీ మేనేజింగ్ సంస్థ 2022లో ఒక యాడ్ ఒకటి రూపొందించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్ హై స్కూల్లో దాన్ని షూట్ చేయడం జరిగిందిట. అందులో ఆ స్కూల్కి చెందినటువంటి కొందరు విద్యార్థులంతా కూడా నటించారు. అయితే వాళ్ళలో థామస్ క్రూక్ కూడా ఉన్నట్ట. ఇప్పుడు అతడు ట్రంప్పై కాల్పులు జరిపిన తరుణంలో ఆ యాడ్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా అక్కడ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కోవడంతో ఆ కంపెనీ సదరు ప్రకటనను తమ వెబ్సైట్ నుంచి వెంటనే తీసేసింది. అయితే అధికారుల కోసం ఆ వీడియో అందుబాటులో ఉంటుందని బ్లాక్ రాక్ స్పష్టం చేస్తోంది. ఇలా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా థామస్ క్రూక్ ఉన్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు అతనితో పాటు అప్పట్లో చదువుకున్న విద్యార్థులు. ఇలా అనేక విషయాలు థామస్ క్రూక్ గురించి వెలుగులోకి వస్తూ ఉన్నాయి.